హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మ్యాడ్ 2 మూవీ చూసొచ్చాను. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. మూవీ స్టోరీ లైన్ వచ్చి లడ్డు జైల్లో ఉంటాడన్నమాట. అప్పుడే కొత్తగా ఒక నలుగురు ఖైదీలు జైల్లోకి వస్తారు. లడ్డూని చూసి జైల్లో ఉన్న ఖైదీలందరూ భయపడుతుంటే ఆ ఖైదీలు నలుగురు వెళ్ళి, అన్న మిమ్మల్ని చూసి ఎందుకు అందరూ భయపడుతున్నారు, మీరు ఏం చేసి వచ్చారు అంటే అప్పుడు ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. అసలు లడ్డు జైల్లో ఎందుకున్నాడు, లడ్డు పెళ్ళి ఎలా ఆగిపోయింది, గోవాలో వీళ్ళ ఫ్రెండ్స్ ఐదుగురు ఎలాంటి ప్రాబ్లంలో ఇరుక్కున్నారు అనేది మూవీ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే చాలా బాగుంది, ఫుల్ కామెడీ. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్లో కొంచెం కామెడీ తగ్గుతుంది, కానీ క్లైమాక్స్లో అయితే కామెడీ చాలా బాగుంటుంది. అలాగే సునీల్ గారు ఇందులో మ్యాథ్స్ క్యారెక్టర్లు యాడ్ చేశారు కామెడీ విలన్గా, చాలా బాగా నవ్వు వస్తుంది. అలాగే లడ్డు వాళ్ళ ఫాదరు సునీల్ గారి మధ్య వచ్చే కామెడీ సీన్ అయితే చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నవ్వొచ్చింది. మెయిన్ క్లైమాక్స్లో ఒక చిన్న ట్విస్ట్ రివీల్ చేస్తారు పోకి లెవెల్లో. మనకు మ్యాడ్ 1లో ఎలాగో వెన్నెల అనేది అమ్మాయి కాదు అబ్బాయి అని ఎలా రివీల్ చేస్తారు, ఇందులో క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ ట్విస్ట్ మీరు సినిమా చూసి ఎంజాయ్ చేయండి. నాకైతే బాగా నవ్వు వచ్చింది, క్లైమాక్స్లో ట్విస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. ఫుల్ కామెడీ జోకులు కూడా చాలా బాగున్నాయి. అలాగే సునీల్ గారు చాలా రోజుల తర్వాత కామెడీ క్యారెక్టర్లు చూశాను, చాలా బాగా నవ్వొచ్చింది. అలాగే ఇందులో హీరోయిన్లు అయితే ఎవరు లేరు, జస్ట్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఊరిక సాంగ్స్కి 1-2 సీన్లకు అలా వచ్చిపోతుంటారు. ఇందులో మనోజు క్యారెక్టర్ వేసిన పర్సన్ ఉంటారు, అతన్ని గర్ల్ ఫ్రెండ్ని మాత్రం స్టార్టింగ్లో ఊరిక 5 సెకండ్లు అలా చూపిస్తారు, అంటే వాళ్ళిద్దరి మధ్య లవ్ బ్రేకప్ అయినట్టు అలా చూపిస్తారు అన్నమాట. ఇంకా మిగతా హీరోయిన్లు అస్సలు చూపించరు. అలాగే లడ్డు క్యారెక్టర్కి వైఫ్గా యాడ్ చేసిన పర్సన్ హీరోయిన్, తను హనుమాన్ హీరోయిన్ అనుకుంటే, తను కూడా ఉన్నంత వరకు బాగా చేసింది. మెయిన్ వీళ్ళ మధ్య రన్ అవుతుంది అన్నమాట. అయితే ఇందులో డీడీ కన్నా లడ్డుకే ఎక్కువ స్కోప్ ఉంది, ఎక్కువ లడ్డు చుట్టే తిరుగుతుంది, చాలా బాగా వచ్చింది. నాకైతే హీరోయిన్లు కూడా ఉండుంటే బాగుండు అనిపించింది, ఎందుకంటే హీరోయిన్లు కూడా ఉండి హీరోయిన్లు కిడ్నాప్ చేయడం అంటే, ఇప్పుడు ఇందులో లడ్డు ఫాదర్ని కిడ్నాప్ చేస్తారు అన్నమాట ఒక గొలుసు కోసం. దాని బదులు హీరోయిన్లు కిడ్నాప్ చేసి ఇలా మీరు ఆ గొలుసు లేకపోతే మీరు ప్రేమించడం మళ్ళీ చంపేస్తారు అలా పెట్టుంటే ఇంకా బాగుండు అనిపించింది. కానీ ఇలా అయినా బాగుంది మూవీ, జోకులు అయితే ఫుల్ బాగా నవ్వుకోవచ్చు. నాకైతే చాలా హ్యాపీగా నవ్వుకున్నాను. అస్సలు అయితే అందరు థియేటర్లో చాలా బాగా నవ్వుకున్నారు, పాటలు కూడా బాగున్నాయి. క్లైమాక్స్లో వచ్చే సాంగ్కి అయితే అందరు విజిల్స్ కేకలు అయితే బాగా వేశారు, నాకైతే నచ్చింది. అలాగే మ్యాడ్ 3 కూడా అనౌన్స్ చేశారు, చూడాలి, అది నాకు తెలిసి వచ్చే సంవత్సరం వస్తుందేమో. నాకైతే ఈ మూవీ అయితే చాలా బాగా నచ్చింది, డైరెక్షన్ కూడా బాగా నచ్చింది. అలాగే అనుదీప అనిదీప్ అనుకుంటా, అదే జాతిరత్నాలు డైరెక్టర్, అతను కూడా ఇందులో వస్తారు. మనకు పార్ట్ 1లో జస్ట్ ఒక సీన్కి అలా వచ్చిపోతారు, ఇందులో లాస్ట్లో వచ్చి ఒక చిన్న అంటే ఇంపార్ట్ లెవెల్లో కొన్ని డైలాగులు కానీ కామెడీ కానీ అదంతా నాకు బాగా నచ్చింది. మూవీ అయితే చూడొచ్చు, ఫుల్ ఎంటర్టైన్మెంట్. నాకైతే ఈ మూవీ బాగా నచ్చింది. మ్యాడ్ 3 కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నాను. ఈ మూవీకి రేటింగ్ వచ్చి 5కి 4 ఇస్తున్నాను, నాకైతే నచ్చింది. జస్ట్ హీరోయిన్లు కూడా ఉండుంటే బాగుండు అనిపించింది అంతే. అలాగే రఘుబాబు గారు, నేను చెప్పా కదా డబల్ యాక్షన్ పెడతారా లేదా అతను ఏమన్నా ఇది సైడ్ బిజినెస్గా పెడతారా అని. రఘుబాబు గారిని ఎలా పెట్టారంటే, ఆయన ప్రిన్సిపాల్ కదా, ఆ ప్రిన్సిపాల్కి రిటైర్మెంట్ ఇచ్చేసి అతని ఆస్తి మొత్తం వచ్చి గోవాలో ఒక రెస్టారెంట్, అదే హనీమూన్ రెస్టారెంట్ లాగా ఒకటి ఓపెన్ చేస్తాడన్నమాట. అతని కూతురు కూడా ఉంటుంది, తను కూడా ఒక సినిమాలో హీరోయిన్, ఆ సినిమా పేరు గుర్తు రావట్లేదు సడన్గా. అతని కూతురు ఉంటుంది, మనోజ్ అమ్మాయికి లైన్ వేస్తున్నట్టు ఊరికి 2-3 సీన్లు ఉంటుంది. అలాగే రఘుబాబు గారితో కూడా చిన్న కామెడీ సీన్లు 2-3 ఉన్నాయి. కానీ నాకు అనిపించింది రఘుబాబు గారిని పెట్టుకుని ఉంటే బాగుండు, ఎవరినైనా కొత్త వాళ్ళని పెట్టుంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే పార్ట్ 1లో ఉన్న వాళ్ళందరూ పార్ట్ 2లో ఉంచాలన్నట్టు పెట్టినట్టుంది, ఎందుకంటే అంతగా లేవు రఘుబాబు గారితో. పార్ట్ 1లో ప్రిన్సిపాల్గా కామెడీ సీన్లు ఎంత బాగా వచ్చినాయో, పార్ట్ 2లో ఇందులో మ్యాడ్ స్క్వేర్లో రఘుబాబు గారితో వీళ్ళతో అన్ని సీన్లు అయితే రాలేదు, జస్ట్ 2-3 సీన్లు, అవి కూడా పర్లేదు అనిపించింది. రఘుబాబు గారిని కాకుండా ఇంకెవరినైనా పెట్టుంటే బాగుండు అనిపించింది నాకైతే. మీరు ఒకవేళ మూవీ చూస్తుంటే మీరు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు మూవీ నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.